అందరికీ నమస్కారం అండి. నాకు చాలా మాట్లాడాలని ఉంది, కానీ చాలా టైం అయిపోయింది. చాలా మెయిన్గా నేను చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే మొదటి కథ ఓకే చేసింది ఆయనే. ఆయన నాకు చరణ్ ఇవ్వడంతో పాటు ఆయన కూడా ఈ సినిమాలో చేయడం అనేది నాకు జీవితంలో మర్చిపోలేని ఒక గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. ఆయనకి ఎప్పటికీ ఆ విషయంలో నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన అందరి గురించి చెప్పాలి. నా రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ నాతో కాంబినేషన్ చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాకి ఎంతో కష్టపడి ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. అలాగే నా కెమెరామెన్, అంటే ఈ టైం స్పాన్, అంటే ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని ఈ టైం ఫ్రేమ్లో తీయడానికి చాలా కోఆపరేట్ చేసిన మనోజ్ పరమహంస. అలాగే ఇంత వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ చాలా ఎప్పుడు నా సినిమాకి స్పెషల్గా చేస్తాడు. చరణ్ సినిమా నాయక్ అద్భుతంగా చేశాడు. మా ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మీరు విన్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫెంటాస్టిక్గా చేస్తున్నాడు. థ్యాంక్ యూ తమన్. అలాగే ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ ఎవరినైనా మర్చిపోతాను ఇంత టెన్షన్లో. ఎడిటర్ వర్మ, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి, అలా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అలా కెమెరామెన్ అసిస్టెంట్స్ అందరూ డే అండ్ నైట్స్ పనిచేసి ఈ సినిమాని అనుకున్న టైంకి అనౌన్స్ చేసిన డేట్కి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రవీణ్, అసిస్టెంట్ రైటర్స్గా పనిచేసిన ప్రవీణ్ కానీ ఉపేందర్ కానీ ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను ఎవరికైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించాలి. అంటే ఇంత టెన్షన్లో చిరంజీవి గారు వెనకాల ఉన్నారు, మాట్లాడడానికి కొంచెం టెన్షన్ నాకు. ఇక ముఖ్యంగా నేను చెప్పాల్సింది, ఈ సినిమాలో నాకు ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ ఇచ్చారు. రామ్ చరణ్ ఒక పెద్ద మెగా పవర్ స్టార్ మాత్రమే కాదు, ఇందా కోన అన్నాడు బర్న్ విత్ గోల్డెన్ స్పూన్స్ అంటారని, బర్న్ విత్ గోల్డెన్ హార్ట్ చరణ్. ఎందుకంటే వయసులో తను చాలా చిన్నవాడు నాకంటే, కానీ మెచ్యూరిటీలో కానీ, అంటే తన గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అది నేను ఇప్పుడు కొంచెం చిరంజీవి గారు వెనకాల ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాను చెప్పడానికి. చాలా మంచి మనసు చరణ్ది. ఎంత పెద్ద స్టారో అంత పెద్ద మనసున్న చరణ్ నన్ను అనుక్షణం సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ఎంత బాగా తీయగలిగానంటే దానికి కారణం 100% చరణ్. థ్యాంక్ యూ బాబు. నేను ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే ఇది ఎంత పెద్ద గిఫ్ట్ అంటే కొన్ని కోట్లాది మంది ఆయన ఎప్పుడు చూస్తాం ఎదురు చూస్తున్నారు. అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మీద నేను ఫస్ట్ షాట్ తీసేటప్పుడు మొన్న ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను, అది పెద్ద ఫ్రేమ్ చేస్తాను నేను. అంత అదృష్టం నాకు కలిగింది ఈ సినిమా ద్వారా. చిరంజీవి గారు నాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ కానీ నేను 100% దాన్ని కరెక్ట్గానే ఉపయోగించుకున్నాను అని అనుకుంటున్నాను. ఆయనకి రేపు అక్టోబర్ 16వ తారీఖున ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని పెద్ద ఎత్తున నిలబెడతారని అభిమానులందరూ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా దానయ్య గారు ఎంతో, అంటే ఆయన కూడా పాపం ఎక్కడ నిద్ర లేకుండా ఎక్కడ ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేయడానికి ఆయన అంతా కష్టపడుతున్నారు. అలాగే ఎక్కడ ఏం అడిగినా కాదనకుండా అన్కాంప్రమైజ్డ్గా ఆయన ఈ సినిమా ఈ సినిమాకి ఖర్చు పెట్టిన విధానానికి థ్యాంక్ యూ దానయ్య గారు. అలాగే రకుల్ ఈ సినిమాలో చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఇలా అందరు ప్రతి ఆర్టిస్టులు నద్యా గారు లాంటి ఒక ఆవిడ డైరెక్ట్ చేసే అవకాశం రావటం ఇట్స్ ఫెంటాస్టిక్. నద్యా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సంపత్, టిస్కా, బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, చాలా పెద్ద లిస్టు. అందరినీ పేరున నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో నేను ఎక్కువ చెప్పను. నిజంగా ఇరగ తీసేసి అంటే ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్లు, అంటే తను అన్నీ అద్భుతంగా చేయగలడు. అందరికీ ఒక బోనస్ ఈ సినిమాలో ఏం కనిపిస్తుంది, కామెడీ టైమింగ్ అంటే కింగ్ చిరంజీవి గారు. ఆ కామెడీ టైమింగ్, చిరంజీవి గారిలోని కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చరణ్లో చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.